నీళ్ళంటే నీళ్ళు ఒకటే తీరుగా వరదలై వారుకుంటా వస్తూనే ఉన్నాయట. అట్లా అంతగానం నీళ్లు వస్తుండే వరకల్లా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మల్లో పారి ఎత్తిర్రట. వారం దినాల సంధి వానలు కూడా తక్కువనే పడబట్టే మరి నీళ్లు యానంగా వస్తున్నాయి. అనిగాన నీళ్లు ఎప్పటికీ ఉంటే తెలంగాణలే కాదు ఏపీలో కూడా కరువు ఉండదు కావచ్చు. అగో శ్రీశైలం డ్యామ్ కాడ గేట్లను ఇట్లా ఏడాదికి 2 సార్లు లేపి కిందికి నీళ్లు ఇడిచిపెట్టుడు తెలంగాణ రాష్ట్రం మీది బాదుకున్న రాష్ట్రాలలో వానలు ఇరగమరగ కొడుతున్నాయట. ఈడిసిడిసి చంపుతున్నాయట. మొగులకు పెద్ద పొక్కబడి డ్రమ్ములకు నీళ్లు గుమ్మరిచ్చినట్టే ఉన్నదట. అన్ని నీళ్లు అక్కడి రాష్ట్రాలలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలను నింపుకుంటా నిమ్మలమన్నది లేకుండా ఇట్లా ఉరుకొస్తున్నాయట తెలంగాణ దిక్కు. వరదలు పారుకుంటా అంతగానం నీళ్లు వచ్చేసరికి ప్రాజెక్టు నిండుకుండా లెక్క నిండుకున్నదట. అందుకే ఇప్పుడు రెండోసారి గేట్లు ఎత్తి నీళ్ళని కిందికి ఇడిచిపెట్టిరట. మొన్నటిదాకా గేట్లు ఎత్తినప్పుడే ప్రాజెక్టును చూసేందుకు మస్తు మంది పబ్లిక్ మస్తు దూరాల నుంచి వచ్చిర్రు. డ్యామ్ పుణ్యాన శ్రీశైల మల్లన్న స్వామి గుడికి కూడా ఆమ్దాని గట్టిగానే వచ్చింది. మరి ఇట్లా రెండో పారి కూడా గేట్లు ఎత్తిన ముచ్చట ఎరుకైతే చూసేందుకు వచ్చేటోళ్ళ తాకిడి మళ్ళా పెరుగుతుందేమో చూడాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.